ప్రజల పక్షాన్ని నిలబడేవాడు కానీ ఉండకూడదు అని చెప్పి శాసించే నీచమైన ప్రయత్నాన్ని ఒడిగట్టిండు కేసీఆర్. దాంట్లో ధర్మం గెలిచింది, ప్రజలు గెలిచిండ్రు, ఆత్మగౌరవం గెలిచింది, నియంతృత్వం అహంకారం ఓడిపోయింది. ఆ అహంకారం ఓడిపోయిన తర్వాత ఇవాళ మనకి ఇవన్నీ ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక మీడియా పత్రికలు ఉన్నాయి, అన్ని రకాలకి అన్నీ కొనుక్కున్నారు వాళ్ళు. నాకు తెలిసి పార్టీకి ఒక పత్రిక చూసినాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక పత్రిక కొమ్ము కలిసి చూసినాం. కానీ మెజార్టీ పత్రికలు వాళ్ళ చేతిలో ఉండమని ఎప్పుడు చూడలే. మెజార్టీ టీవీలు వాళ్ళ చేతిలో ఎప్పుడు చూడలే. తనకు నచ్చని వ్యక్తులపైన ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషం నిలబెట్టే ప్రయత్నం చేసి మనం చూసినాం. వీళ్ళు ఇలా ఏ యూట్యూబ్ ఛానళ్ళగా లేదా సోషల్ మీడియాలో మీరు ఇట్లా పెడుతున్నారు, దానివల్ల ఇతరుల ఆత్మగౌరవం భంగం కలుగుతుంది, ఇతరుల హక్కులను హరిస్తుందని చెప్తున్నారు. మరి వాళ్ళు చేసే పని ఇవాళ నేనే ఉన్నా, నా మీద ఒక 2 టీవీ ఛానళ్ళు, 3 టీవీ ఛానళ్ళు, నాకు తెలిసి 3-4 టీవీ ఛానళ్ళు రోజు అదే పనిగా ఒక 10 రోజుల పాటు నన్ను చూపించినాయి. 100 కోట్ల ఎకరాల భూమిని హామ్ పట్టణాన్ని మింగినట్టు చూపించినాయి. మరి ఆ పత్రికలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఒక 4 పత్రికలు, అది నమస్తే తెలంగాణ కావచ్చు, అది మన తెలంగాణ కావచ్చు, అది ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, నేను చెప్పాల్సి అక్కర్లేదు, ఇలా న్యూస్ ఛానల్ కావచ్చు. మరి నా స్వేచ్ఛను హరించినప్పుడు, ధర్మాన్ని పాతరేసినప్పుడు మరి వాళ్ళకు గుర్తు రాలి. ఇవాళ అక్కడో ఇక్కడో తెలుగులో ఆడుకుంటూ అరే జర్నలిజం ధర్మాన్ని 4th ఎస్టేట్ అని చెప్పిందో, పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవాలి, ప్రజల పక్షం నిలవాలని చెప్పి ఎక్కడన్నా అక్కడో ఇక్కడో నిలబడి ఉంటే ఆ పత్రికల మీద కూడా ఎట్లా ఉక్కుపాదం పెట్టడం మనం చూసినాం. ఆ ఛానళ్ళ మీద ఎట్లా ఉక్కుపాదం పెట్టడం చూసినాం. కానీ అది చెల్లలే. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే నాకు తెలిసి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళన్నిటి ఫస్ట్ కొనుక్కునే ప్రయత్నం జరిగిపోయింది. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్నారు, ఎన్ని పత్రికలు ఉన్నాయో వాటి కొనుక్కున్నారు. ఇక మిగిలింది ఎవరంటే ఎవరైతే అమ్ముకోవద్దు మేము ఇట్లా నిలబడాలి అని చెప్పి నిలబడరో వాళ్ళకి వాళ్ళు ఏం చేయబోతున్నారు. వీళ్ళు ఒకటి ఫస్ట్ బెదిరిస్తాండ్రు, బెదిరింపులకు భయపడకపోతే కేసులు పెడతారు అంటున్నారు. కేసులకు భయపడకపోతే నాకు తెలిసి మరి డీజీపీ గారు సమాధానం చెప్పాలి దీనికి. మీ పోలీసులే అది ఎస్ఓటీనా, అది ఇంకా ఏ దళమో అని మాకు తెలియదు, కానీ మీ పోలీసులపై పికప్ చేస్తున్నారా లేదా కేసీఆర్ గారి సొంత మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంకా ఏ సంబంధం ఉందో కావచ్చు, వాళ్ళు పికప్ చేస్తున్నారా డీజీపీ గారు చెప్పాలి. ఎస్, ఒక్కటి మాత్రం మేము కూడా అంటా ఉన్నాం, ఎవరి క్యారెక్టర్ని అసాస్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వ పత్రికలు లేదు, ప్రైవేటు వాడికి కూడా లేదు. కానీ దానికి ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇవ్వాలి, నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ దొంగల్లాగా రూమ్ల మీద పడి పికప్ చేసుకొని కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రు? వాళ్ళు నగ్నంగా ఫోటోలు తీసేటువంటి అధికారం ఎవరిచ్చింది మీకు? ఇవాళ వాళ్ళ మీద జరుగుతుంది, రేపు నీకు నచ్చనటువంటి రాజకీయ నాయకుల మీద కూడా చేస్తావు. ఎవరన్నా ఈ సమాజం చల్లగుండాలని చెప్పి ప్రాణాలు తెగించి కుటుంబాలను ఏమైనా పర్వాలని చెప్పి ధైర్యం చేసి నిలబడిన వ్యక్తులు కూడా చేస్తావు. గతంలో నక్సలైట్ల ఉద్యమాల పేరిట ఎట్లయితే మనుషులు మాయం చేసిండ్రో, ఒక హింస ఈ ప్రాంతంలో జరిగిందో, మళ్ళీ ఇవాళ అలాంటి హింసకు పాల్పడుతున్నా అని చెప్పి అనుమానాలు మాత్రం కలుగుతూ ఉన్నాయి. కానీ
ఈ నిర్బంధాన్ని, ఈ దుర్మార్గాన్ని తట్టుకొని నిలబడే తెలంగాణ మళ్ళీ ఆ పిచ్చి పని ఎవరు చేసినా కూడా దాన్ని సహించడానికి, భరించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేస్తే 2023 వరకు ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది. కానీ అధికారాన్ని కట్టబెట్టింది వాళ్ళని వేధించడానికి కాదు. ఒకసారి నీకు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా మేలు కోసం పనిచేస్తారని చెప్పి అనుకుంటాం. కానీ ప్రజలను వేధించడానికి, ప్రజల కళ్ళలో మట్టి కొట్టడానికి, ప్రజా జీవితాల్లో ఇవాళ నిప్పులు పోయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావో ఇది మాత్రం ఇవాళ భయానికి బయటికి రాకపోవచ్చు, సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆవిష్కరిస్తారు. చాలామంది అనుకుంటే హుజరాబాద్లో 27వ తారీఖు వరకు అనుకున్నారు, అబ్బా ఈ డబ్బే గెలుస్తుంది కావచ్చు, ఈ దుర్మార్గంగా గెలుస్తుంది కావచ్చు. కానీ 30వ తారీఖున ఏం జరిగింది? తరిమిండ్రు పట్టుకొని, తరిమి ఇదిరా మా చైతన్యం అని చెప్పగలిగిండ్రు. రేపు కూడా తప్పకుండా, రేపు కూడా ఇవాళ అధికారాన్ని కట్టబెడితే ఓ ధరణి రూపంలో ప్రజల కళను ఎట్లా మట్టి కొట్టిందో, ఇవాళ రకరకాల పద్ధతులలో ఎట్లయితే ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క పని విధానాన్ని ఇష్టం గమనిస్తూ ఉన్నారు. కాకపోతే దుష్టులకు దూరంగా ఉండాలనేటువంటి సూత్రం ప్రకారంగా తాత్కాలికంగా వాళ్ళు కొంత సైలెంట్గా ఉండొచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా హుజరాబాద్లో ఏ తీర్పు అది ఇచ్చిందో అదే తీర్పు యావత్ తెలంగాణలో పునరావృతం కాబోతుంది. నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పార్టీలకు కూడా, పార్టీ నాయకులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ గాయనిక అయిందని చెప్పి మనం ఊరుకుంటే రేపు నీ వంతు కూడా వస్తుంది. ఆయన గడపే కదా తొక్కిందని చెప్పి కనుక నువ్వు సైలెంట్గా మౌనంగా ఉంటే రేపు నీ గడప తొక్కేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎవరైతే ఇన్నాళ్ళుగా కొంతమంది చైతన్యవంతమని చెప్పి, సంఘాల నాయకత్వం వహించమని చెప్పి, ప్రోగ్రెస్ ఉండమని చెప్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాల కొమ్ము కాసి ప్రభుత్వాలు గొప్ప అని చెప్పేటువంటి స్థాయికి దిగజారడం అనేటువంటిది మరి వాళ్ళు ఏం మేధావులో, వాళ్ళు ఏం చైతన్యమో నాకు తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి, ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి ఆ గౌరవాన్ని మాత్రం మట్టగలుపు. ఇవాళ ఎన్ని సంవత్సరాలు నిలిచి ఉన్నవాడిని ఇంపార్టెంట్ కాదు. కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడి ప్రజల పక్షం నిలబడి గొప్పోడు తప్ప వాళ్ళు గొప్పోళ్ళు కాదు. అందువల్ల మనం ఇంకా కొంతమంది భ్రమలు పెట్టుకొని గాయన కూడా చేస్తారా, గిన కూడా చేస్తారా, ఇవన్నీ అక్కర్లేని సబ్జెక్టులు. పార్టీలు ఏమైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, నీ హోదాలు ఏమైనా కావచ్చు, కానీ పత్రిక స్వేచ్ఛ పత్రిక కోసం కాదు, పత్రిక స్వేచ్ఛ ప్రజల కోసం అనే విషయం మర్చిపోకండి. పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజల స్వేచ్ఛను కోరినట్టు. పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేస్తున్నట్టు. అంతే తప్ప ఏదో జర్నలిస్టుల స్వేచ్ఛ, ఇది పత్రిక స్వేచ్ఛ, అది ప్రజాస్వామ్యంతో విడదీసి చూడలేము. కాబట్టి ఇవాళ హరించబడుతున్నది ప్రజల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా సిద్ధాంతాలు, పార్టీలు ఏవైనా ఈ గడ్డ పౌరుడిగా తప్పకుండా కాపాడుకోవాల్సిన శక్తి ఉన్నది. మాలాంటి వాళ్ళం ఆ రోజు నాకు ప్రత్యక్షంగా ఉన్న నేను 2-2.5 గంటల దాకా మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. ఈ పోలీస్ స్టేషన్కి పోయిండ్రు, ఆ పోలీసులకు పోయిండ్రు. నేను ఒక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని పంచకోట పోలీసులు అన్న పోయిరాపా అంటే పోయొచ్చిండు. వాళ్ళు బాలనగర్ పోలీసులు పోయిరామంటే పోయొచ్చిండ్రు. వాళ్ళు పేట బైషరాబాద్ పోలీసులు పోమంటే పోయొచ్చిండ్రు. కానీ వీళ్ళు తీసుకుపోయింది పోలీస్ స్టేషన్ పెట్టలే, వీళ్ళు బయట పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే వేరే ఇళ్ళలో పెట్టి కొట్టింది వీళ్ళు. ఆ అధికారి కూడా ఎవరో తెలుసు. ఇవాళ
ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, మేము ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు, వివిధ హోదాలో పనిచేసి ఉండవచ్చు, కానీ పిరికి పందల మాత్రం కాదనే విషయం మర్చిపోకండి. పిరికి పందలు మాత్రం కాదు. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, సావుకైనా తెగిస్తాం, కానీ హక్కులు మాత్రం కాపాడుకుని గుర్తుపెట్టుకో. నీవు కాదు కదా, నీ జేజమ్మదికి వచ్చినా కూడా ఇట్లాంటి పిచ్చి పని జరగదు. అనేకసార్లు చెప్పినా మేము, తెలంగాణ ప్రజలు మత్తరిచ్చే వాళ్ళు కాదు, మాయ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్టాడే శక్తి కలిగిన వాళ్ళని చెప్పి 100 సార్లు చెప్పినాము. ఆకలిన పరిస్థితి తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం కోల్పోదని చెప్పినాము. మౌలిక సూత్రాన్ని, మౌలిక స్వభావాన్ని ఇవాళ మర్చిపోయే ప్రయత్నం చేసినాం. నాకు కళ్ళారా, నేను 20 ఏళ్ళు 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మీ అందరితో కలిసి పనిచేసినాం. మేము పోనీ జాగాలలో జర్నలిస్టులు పంపించుకున్నాం. మేము మాట్లాడిన మాటలు మీతో మాట్లాడించినాం. మేము ప్రశ్నించిన జాగాలకు మేము పంపించి ప్రశ్నింపజేసినాం. ఇవాళ ఏ ఇందిరా పార్క్ 100 టెంట్లతో వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో మీరు సంఘీభావం చెప్పినాం, మేము సంఘీభావం చెప్పినాం. ఇవాళ అలాంటి గడ్డ మీద ఆ చైతన్యాన్ని, ఆ పోరాట స్ఫూర్తిని ఇవాళ యూటర్న్ తీసుకొని అంచెవేసే ప్రయత్నం జరుగుతుందో ఇది చెల్లదు కాక చెల్లదు. హుజరాబాద్ ఎట్లా చెంప చెల్లిమనిపించిందో రేపు తెలంగాణ కూడా చెంప చెల్లిమనిపిస్తుంది. ఇవాళ మనం ఐక్యంగా ఉందాం. చట్ట పరిధిలో తప్పకుండా మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట పరిధిలో మనం రక్షించుకుంటూ ముందుకు పోదామని చెప్పి సంపూర్ణంగా మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మా వంతు సంఘీభావం మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.